హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఒక టేస్టీ స్నాక్ ఐటమ్ అండి. ఇంకా పిల్లలకి హాలిడేస్ ఇచ్చేసారు కదా, ఇంట్లోనే ఉంటారు. ఇంకా వాళ్ళకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్నాక్ ఐటమ్ అయితే చేసి పెడుతుంటాం కదా. ఒక రోజు అయితే ఇలా గోధుమ పిండితోని చక్కగా స్నాక్ అయితే చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చేసుకోవడం కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం ఫస్ట్ ఒక బౌల్లోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకొని దాంట్లోకి కొద్దిగా ఉప్పు వేసేసుకోవాలి. ఉప్పు కూడా వేసుకున్నాక ఒక పావు టీ స్పూన్ వరకు వాముని కొంచెం క్రష్ చేసుకొని వేసేసుకోండి. వాము కూడా వేసేసుకున్నాక ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా వేసేసుకొని ముందు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. చక్కగా పిండికి ఆయిల్ పట్టే విధంగా కలుపుకోవాలి. దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు పంచదార కూడా వేసుకోండి. టేస్ట్ అనేది ఈ స్నాక్ ఐటెంకి చాలా బాగుంటుంది. పంచదార అయితే అస్సలు స్కిప్ చేయొద్దు. పంచదార కూడా వేసేసుకున్నాక మనం వేసుకున్న ఉప్పు, వాము, పంచదార అంతా పిండిలో కలిసే విధంగా చక్కగా కలిపేసుకోవాలి. ఆయిల్ కూడా వేసుకున్నాం కదా, అదంతా మిక్స్ అయ్యే విధంగా చక్కగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా ఇలా కలుపుకున్నాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనము చపాతీకి అయితే ఏ విధంగా పిండి ముద్దను ప్రిపేర్ చేసుకుంటామో అలా పిండి ముద్దనైతే కలిపేసుకోవాలండి. సాఫ్ట్గా వచ్చే విధంగా కలుపుకోండి. చూసారు కదా, ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక పైనుంచి మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మళ్ళీ ఇదంతా కలిపేసుకోండి. ఆయిల్ వేసుకోవడం వల్ల పిండి అనేది మనకి చక్కగా ఆరిపోకుండా సాఫ్ట్గా ఉంటుంది. ఇదంతా ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడవనిద్దామండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ వరకు ఆవాలు, ఒక పావు టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర, ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఇదంతా ఫ్రై చేసేసుకోవాలి. మనం వేసుకున్న జీలకర్ర, కరివేపాకు, ఆవాలు అనేటివి కొంచెం వేగాక దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక 3 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇలా వేసుకొని ఇదంతా కలుపుకొని మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మనకి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, లైట్గా మగ్గితే సరిపోతుంది. ఇదంతా ఇలా బాగా మగ్గాక దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ మట్టుకు చాలా బాగుంటుందండి. ఈ స్నాక్ ఐటమ్ అయితే తప్పకుండా చేసి పెట్టండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సాయంత్రం టైంలో అయితే భలే రుచిగా ఉంటుందండి. టీ తాగుతాం కదా, టీ తాగేటప్పుడు ఇలా స్నాక్ చేసుకొని తింటూ ఉంటే కూడా చాలా కమ్మగా అనిపిస్తుంది. ఇంకా ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇందులోకి ముందుగానే బంగాళదుంపల్ని ఉడికించేసుకొని పొట్టు తీసేసుకొని గ్రేట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 3 బంగాళదుంపలను అయితే ఉడికించేసుకొని ఇలా గ్రేట్ చేసేసుకున్నానండి, పొట్టు తీసేసుకొని. ఇందులోకి ఒక 2 ఎగ్స్ని కూడా ఫ్రై చేసేసుకొని వేసేసుకోవాలి. మనము ఈ స్నాక్ చేస్తామనే ముందే బంగాళదుంపల్ని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఎగ్స్ కూడా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకుంటే చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇంకొచ్చేసి దీంట్లోకి రుచికి సరిపడినంత సాల్టు, ఒక పావు టీ స్పూన్ వరకు కారం అనేది పిల్లలు తినే దాన్ని బట్టి వేసుకోండి. నేనైతే ఒక పావు టీ స్పూన్ వరకు కారము, ఒక పావు టీ స్పూన్ గరం మసాలా, ఒక పావు టీ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి వేసుకోవాలి. ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంక ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకునే ఈ స్నాక్ అనేది ఎగ్ అలాగే ఆలుతో ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా, స్టఫింగ్గా ప్రిపేర్ చేసుకుంటామండి. అసలు ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుందన్నమాట, భలే రుచిగా ఉంటుంది. చూసారు కదా, ఆలు అలాగే ఎగ్ అంతా కలిసే విధంగా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఒక్క 2 నిమిషాలు మగ్గించు. ఇక్కడ ఒక 2 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నానండి. మనం చక్కగా ఇక్కడ కర్రీ అనేది మనకి రెడీ అయిపోయింది. చక్కగా స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కూరనైతే పక్కన పెట్టుకొని చల్లారబెట్టేసుకుందాము. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని ఇదంతా కలిపేసుకొని దీంట్లో నుంచి కొద్దిగా పిండిని అయితే తీసుకోవాలి. మనము పూరీకైతే ఏ సైజ్ పిండి ముద్దను తీసుకుంటామో అంతే సైజులో పిండి ముద్దను తీసుకొని పిండిలో కొంచెం డిప్ చేసేసుకొని పూరీలాగా లాటిచ్చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా ఉండే విధంగా లాటించుకోండి పూరి అనేది. చూసారు కదా, ఇలా లాటిచ్చేసుకోవాలి. ఇలా లాటిచ్చేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి స్టఫింగ్, ఎగ్ అలాగే ఆలుతోని, అదైతే కొంచెం ఎక్కువగానే తీసేసుకోవాలి స్టఫింగ్ అనేది. ఇక్కడ స్టఫింగ్ అనేది తీసుకొని ఇలా బాల్ లాగా ప్రిపేర్ చేసేసుకోండి కర్రీని. ఇలా ప్రిపేర్ చేసుకొని మనం చేసుకున్న పూరి మధ్యలో అయితే పెట్టేసుకోవాలి. పూరి మధ్యలో పెట్టేసుకొని చక్కగా క్లోజ్ చేసేసుకోవాలండి. మనం బొబ్బట్లు అయితే ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగా మధ్యలో పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. మనం లోపల పెట్టుకున్న స్టఫింగ్ అనేది బయటికి కనిపించుకోకుండా ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న పిండిని అయితే తీసేసుకోండి.
ఇలా తీసేసుకొని ఇప్పుడు ఇంకో చేయి మీద ఇలా వేసుకొని లైట్గా ప్రెస్ చేయండి. మరీ పల్చగా కాకుండా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లైట్గా ప్రెస్ చేసేసుకోండి. స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఇలా ఒత్తేసుకోవాలి. చూసారు కదా, అన్నీ ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి. స్టఫింగ్ మట్టు కొంచెం ఎక్కువగా పెట్టుకోండి, తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది మనకి. ఇక్కడ నేను అన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా ఆయిల్తో కూడా చక్కగా డీప్ ఫ్రై చేసుకోవచ్చండి. ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నవన్నీ చక్కగా 1 బై 1 ప్యాన్లో మనకి ఎన్ని పడతాయో అన్నీ వేసేసుకోవాలి. ఇలా వేసుకొని వెంటనే కదపకుండా ఒక 2 నిమిషాలైనా అలా వదిలేసి ఒక స్పూన్తోనైనా గరిటెతోనైనా ఆయిల్ అనేది వాటిపైన వేసుకుంటూ చక్కగా ఒక పక్క మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోండి. ఇక్కడ ఒక పక్క అయితే చక్కగా కలర్ వచ్చేసినాయి, చూసారు కదా. చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే మనకి పైన లేయర్ అనేది క్రిస్పీగా, మనం లోపల పెట్టుకున్న స్టఫింగ్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి తినేటప్పుడు. మనకి ఒక పక్క ఫ్రై అయిపోయినాయి కదా, రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. మంచి కలర్ వస్తేనే మనకి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి స్నాక్ ఐటమ్ అనేది. మనము మైదా పిండి వాడకుండా గోధుమ పిండితో హెల్దీగా చేసుకుంటున్నాం కదా, చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ రెండు వైపులా మంచి కలర్ అయితే వచ్చేసినాయి. ఇవన్నీ తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందామండి. పిల్లలకి కావాలంటే టమాటా సాస్తో సర్వ్ చేసిస్తే లొట్టలు వేసుకొని మరీ తింటారు. అన్నీ ఇలాగే డీప్ ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నానండి. ఒకటైతే చూపిస్తాను చూడండి. లోపల స్టఫింగ్ కూడా మనకి ఎక్కువ పెట్టుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది స్నాక్ మటుకు. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా మీ పిల్లలకి చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.